కొన్ని సందర్భాల్లో నా జీవితం అయిపోయింది. ఇంకా నేను వృద్ధి చూడలేను. ఇంకా నేను ఆశీర్వదించబడలేను. నా జీవితం వాడిపోయింది అని అనుకుంటున్న సందర్భంలో నువ్వు మరలా దేవుని యొద్దకు వచ్చినప్పుడు, ఆయనతో సహవాసము చేసినప్పుడు నువ్వు మరలా చిగురించబోతూ ఉన్నావు. మన పరిస్థితులను చూసి ఎప్పుడు మనము కృంగిపోవద్దు, కానీ మనకి మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడని నిరీక్షణ కలిగి మనల్ని మనముగా ఆయనకి సమర్పించుకొని మనం ఆయనతో సహవాసము చేస్తూ ఉండగా మన పరిస్థితి ఏదైనా సరే మార్చే దేవుడు గొప్ప దేవుడండి. మరలా మనల్ని చిగురింప చేస్తున్న దేవుడు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. సామెతలు 11వ అధ్యాయము 28వ వచనము. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఆమేన్. ఎవరండి చిగురాకు వలె వృద్ధి పొందేది? నీతిమంతులు. ఎవరి నీతిమంతులు? చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉన్నాము, దేవుని యందు నమ్మిక ఉంచడమే నీతి. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారిని దేవుడు నీతిమంతులు అంటున్నారు. అంతేకాకుండా దేవుని యొక్క రక్తంలో కడగబడిన మనము నీతిమంతులము. అదే విధముగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే మనము నీతిమంతులము. ఆ విధంగా మనము జీవిస్తూ ఆయన చిత్తానికి లోబడి ఆయన ఆజ్ఞలను గైకొని వాటిని అనుసరించి ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయనతో సహవాసము చేస్తూ ఉండగా వాడిపోయిన జీవితాన్ని మరలా ఆయన చిగురింప చేస్తూ ఉన్నారు. ఏ విధంగా ఆయన చిగురింప చేస్తున్నారంటే చిగురాకు వలె. చూడండి, చిగురాకు ఎంత అందంగా తేజస్సుతోటి చూడగానే హృదయానికి ఒకలాంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. అంటే అదే విధముగా దేవుడు మరలా నీవు దేవుని ఎద్దకు వచ్చినప్పుడు ఎక్కడ నువ్వు పడిపోయావో, ఎక్కడ నీ వృద్ధి ఆగిపోయిందో, ఎక్కడ నువ్వు నిందల్లో అవమానాల్లో ఉన్నావో, ఏ విషయంలో నీ జీవితము వాడిపోయినట్టుందో అక్కడ దేవుడు మరలా నిన్ను చిగురింప చేస్తున్నారు. చిగురాకు వలె నిన్ను ఉంచుతూ ఉన్నారు అనేక మందికి ఆశీర్వాదకరముగా. కాబట్టి ఎప్పుడైతే నీ జీవితము ఇంకా అయిపోయింది అని అనుకుంటూ ఉన్నావు, లేదంటే చూసిన వారు ఇంకా వీళ్ళు ఆశీర్వదించబడరు, వీళ్ళ జీవితం అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది అనుకున్నప్పుడు నువ్వు ఆయన పాదాలు పట్టుకొని ఆయనతో సహవాసము చేస్తూ ఉండగా, ఆయన యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా జీవిస్తూ ఉండగా దేవుడు చిగురాకువలే వృద్ధి పొందిస్తూ ఉన్నారు. అది నీ జీవితము కానీ, నీ బిడ్డల భవిష్యత్తు కానీ, పరిచర్య కానీ, వ్యాపారం కానీ, కుటుంబము కానీ, ఏదైనప్పటికీ కూడా ఎక్కడ నువ్వు వాడిపోయావో, ఏ విషయంలో నువ్వు పడిపోయావో, వృద్ధి లేకుండా అయిపోయిందో అక్కడ దేవుడు మరలా నిన్ను నిలవబెట్టబోతున్నారు. కాబట్టి దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం యందు మనం నమ్మిక ఉంచుదామండి. వాడిపోయిన మన జీవితాన్ని దేవుని చేతులకు అప్పగిందాము. చిగురాకు వలె అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడు, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములని తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకు ఘనమైన వివాహములు జరుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రతిమాని వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.